మన ఆరోగ్యాన్ని నాశనం చేసేవి సిగరెట్, మందు మాత్రమే కాదు, మనకు తెలియనివి చాలా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. చాలామంది అలవాటుగా వ్యాలెట్ని తమ బ్యాక్ ప్యాకెట్లో పెట్టుకుంటారు. అలా పెట్టుకొని చాలా చోట్ల కూర్చుంటాం. అలా కూర్చోవడం వల్ల ప్యాకెట్ ఎత్తుగా ఉండడం వల్ల సియాటిక్ అనే నరం నలిగిపోతుంది. దాంతో సియాటిక్ అనే బ్యాక్ పెయిన్ వస్తుంది. అంతేకాదు, వ్యాలెట్ ఎత్తుగా ఉండటం వల్ల బ్యాక్ బోన్ బెండ్ అయ్యే ప్రమాదం కూడా ఉంది. ఇకపోతే మనిషికి తుమ్ము రావడం అనేది సహజం. కానీ ముఖ్యమైన సందర్భాల్లో తుమ్ముని ఆపుకుంటారు. అయితే వాళ్ళకు తెలియని విషయం ఏంటంటే ఇలా తుమ్మును ఆపుకోవడం వల్ల ఎంతో ప్రమాదం ఉంది. తుమ్ము వచ్చే సందర్భంలో గంటకి 160 కిలోమీటర్ల వేగంతో గాలి బయటకు వస్తుంది. ఇలాంటి సందర్భాల్లో తుమ్మును ఆపుకుంటే ఆ గాలి చెవుల్లోకి వెళ్ళి ఆ వేగం కర్ణవేరుపై ఎఫెక్ట్ పడుతుంది. అంతేకాదు, కళ్ళు మరియు మెదడులోని రక్తనాళాలు పగిలిపోయే ప్రమాదం కూడా ఉంది. ఇక చాలామంది చీకట్లో మొబైల్స్ని వాడుతుంటారు. మొబైల్ స్క్రీన్ నుండి వచ్చే బ్లూ లైట్ మన కంటి రెటీనా మీద ప్రభావాన్ని చూపుతుంది. దీనివల్ల కంటి చూపు తగ్గడం లేదా కళ్ళజోడు వాడే అవసరం రావచ్చు. అంతేకాదు, శాశ్వతంగా కంటి చూపే పోవచ్చు. ఇకపోతే యూరిన్ రావడం అనేది మనుషులకు సహజం. అయితే యూరిన్ వచ్చేప్పుడు చాలామంది ఆపుకుంటూ ఉంటారు. అప్పుడప్పుడైతే పర్లేదు, కానీ యూరిన్ని రెగ్యులర్గా ఆపుకోవడం వల్ల కిడ్నీలో రాళ్ళు ఏర్పడడం లాంటివి జరుగుతాయి. అయితే బ్లాడర్ నిండిపోవడం వల్ల మనకు సంకేతాలు వచ్చినా మనం ఆపుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఇలా ఆపుకోవడం చేస్తే బ్లాడర్కి వ్యాధి సోకి మెల్లగా అది కిడ్నీలకి సోకి కిడ్నీలు నాశనం అవుతాయి. ఎక్కువసార్లు యూరిన్ ఆపుకోవడం వల్ల కండరాలు బలహీనమైపోయి బ్లాడర్ పగిలిపోయే ప్రమాదం కూడా ఉంది. ఇకపోతే బ్రేక్ఫాస్ట్ చేయకపోవడం కూడా ప్రమాదమే. అయితే చాలామంది ఆఫీస్ బిజీలోనో లేదా సన్నబడటానికో బ్రేక్ఫాస్ట్ చేయడం మానేస్తారు. కానీ బ్రేక్ఫాస్ట్ను 9 గంటల్లోపు చేయాలి, లేదంటే హార్ట్ అటాక్ వచ్చే ప్రమాదం ఉంది. అంతేకాదు, రోజంతా బలహీనంగా ఉండటం, దేని మీద ధ్యాసను పెట్టలేకపోవడం జరుగుతుంది. చూశారుగా, వీటిని ఇలా చేయడం ఇప్పటి నుంచైనా మానుకోండి. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా ఉంచుకోండి.